హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి స్టార్ నెక్ థ్రెడ్ పైపింగ్ అండి. ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ చూపిస్తున్నాను. ముందుగా మనం లైనింగ్ పీస్ మీద మనం తయారు చేసి పెట్టుకున్న థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి. కార్నర్స్ దగ్గర సూది కిందకి దింపి పాదం పైకి లేపి క్లాత్ అనేది తిప్పుకోండి. ఇప్పుడు మెయిన్ పీస్ మీద ఇప్పుడు మనం స్టిచ్ వేసుకున్న లైనింగ్ పీస్ అనేది పెట్టి స్టిచ్ వేయాలండి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు మధ్యలో ఎక్స్ట్రా పీస్ మొత్తం కటింగ్ చేసుకోవాలి. కార్నర్స్ దగ్గర టక్స్ పెట్టుకోవాలండి. మనం స్టిచ్ వేసిన కుట్ అనేది కట్ అవ్వకుండా స్టిచ్ వేసుకోండి, కటింగ్ చేయండి. ఇప్పుడు గోరుతో కొంచెం రఫ్గా అనేసి పైన ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఈ వీడియో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్కి మనం చుట్టూతా ఎలా స్టిచ్ వేసుకుంటున్నామో సేమ్ అలాగే వేసేసుకోవాలి. నడుము బెల్ట్ వేసేసుకొని మళ్ళీ పైన ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ వేసుకుంటే బ్యాక్ పార్ట్ పూర్తయిపోతుంది. షోల్డర్స్కి ఎదురుగా సెంటర్ చేసి డాట్స్ వేసుకోండి. చూడండి నెక్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ముందుగానే మనం లైనింగ్ మీదే వేసుకోవాలి. పైపింగ్ అనేది లైనింగ్ మీదే స్టిచ్ చేసుకోవాలి. ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అంటే ఎప్పుడైనా సరే మనం ముందు లైనింగ్ మీద స్టిచ్ వేసుకోవాలండి. తర్వాత మెయిన్ పీస్ మీద మనం లైనింగ్ మీద స్టిచ్ వేసింది మెయిన్ పీస్ మీద రైట్ సైడ్ మీద వేసి స్టిచ్ వేసుకోవాలి. మీరు జాగ్రత్తగా ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది ఎలా స్టిచ్ వేయాలన్నది. కట్స్ మాత్రం కంపల్సరీగా పెట్టండి, లేదంటే మనకి నెక్ అనేది నీట్గా రాదు, ముడతలుగా వస్తుంది. కట్స్ అనేది నీట్గా పెడితే నెక్ నీట్గా కనిపిస్తుంది. టక్స్ అనేది పెడితేనే నీట్గా వస్తుందండి నెక్ అనేది. చూడండి వీడియో జాగ్రత్తగా చూడండి, అర్థమైద్ది. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్కి మనం ఎలా అయితే చుట్టూ స్టిచ్ వేసుకుంటున్నామో అలా వేసుకోవాలి. చుట్టూతా ఎక్స్ట్రా పీస్ కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు షేప్ డాట్స్ అనేది వేసుకోవాలండి. షేప్ కోసం డాట్స్ అనేది ఎలా వేసుకోవాలో నేను షార్ట్స్లో పెట్టానండి, చూడండి. షేప్ పట్టీ వేసుకోవాలి. హుక్స్ పట్టీ కాజా పట్టీ వేసేసుకుంటే ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ట్రెండ్లో ఉందండి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్. అందరూ అదే అడుగుతున్నారు, థ్రెడ్ పైపింగ్ వేయమని అడుగుతున్నారు. ఇలా వేసినందుకు మనీ కూడా మనం ఎక్కువ అడగొచ్చండి. నెక్ అనేది చూడటానికి నీట్గా ఉంటుంది కాబట్టి మనం మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క రేట్ ఉంటుందండి. మీ ఏరియాలో ఇలా ఇన్విజిబుల్ పైపింగ్ చేసినందుకు ఎంత రేటు తీసుకుంటారో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్లీజ్ అండి, నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే
సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైనింగ్ బ్లౌజ్ ఎలా అయితే స్టిచ్ చేసుకుంటామో సేమ్ అలాగేనండి. హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకోవటమే. హ్యాండ్స్‌కి ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేయాలో కూడా నేను షార్ట్స్‌లో పెట్టానండి. ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఇందులో చూపించలేదు నేను. హ్యాండ్స్‌కి కూడా ఇన్విజిబుల్ పైపింగ్ వేసానండి. ఇప్పుడు సైడ్ జాయింట్లు వేసుకుంటే బ్లౌజ్ ఫినిష్. సైడ్ జాయింట్లు అనేది ఫస్ట్ చివరికి ఒక కుట్టేసుకోవాలి. అటు సైడు ఇటు సైడు 2 చివర్ల. చూడండి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. చివరిగా ఒక కుట్టేసుకోండి. తర్వాత ఆది బ్లౌజ్తో మనం కొలత అనేది తీసుకొని అది ఎంతైతే వస్తుందో చూసుకొని మార్కింగ్ చేసుకొని స్ట్రైట్‌గా స్టిచెస్ వేసుకోండి. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి లైక్ చేయండి. ఈ వీడియో గనక లైక్ చేస్తే మరికొందరికి చేరువవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో.